హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ వీడియోలో కమింగ్ డేస్లో మనం మార్కెట్లో గమనించాల్సిన ఇంపార్టెంట్ ఈవెంట్స్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ రిలేటెడ్ ఉన్న అప్డేట్స్ మాట్లాడుకుందాం. లైక్ ఎస్ బ్యాంక్ కానీ, సిప్లా కానీ, ఏపీఎల్, అపోలో ట్యూబ్స్, ఈ షేర్స్ అయితే పర్టికులర్గా కమింగ్ టైమ్స్లో ఈ షేర్ ప్రైస్ పడబోతుంది. అలాగే నెంబర్ ఆఫ్ షేర్స్ అయితే ఈచ్ షేర్ 5 షేర్స్గా మారబోతుంది. సో ఈ కాన్సెప్ట్ అలాగే ఈ కంపెనీ గురించి కూడా మాట్లాడుకుందాం. దాంతోపాటు పవర్ గ్రిడ్ వాళ్ళైతే డివిడెండ్ని ప్రకటించడం జరిగింది. ఈ అప్డేట్స్ అన్ని మాట్లాడుకుంటూ మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ డేటా మాట్లాడుకుంటూ కమింగ్ డేస్లో మార్కెట్ ఏ రేంజ్ బిట్వీన్లో ట్రేడ్ అవడానికి పాసిబిలిటీ ఉంది, వీటిని మాట్లాడుకొని మన వీడియోని అయితే ఎండ్ చేద్దాం. మొదట మార్కెట్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ప్రీవియస్ డేస్ నుంచి మీరు గమనిస్తూ వస్తే వ్యాక్సిన్ రిలేటెడ్గా మల్టిపుల్ అప్డేట్స్ వస్తున్నాయి. వాటి రిలేటెడ్గా ఉన్న రీసెంట్ అప్డేట్స్ మాట్లాడుకుంటే యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఫైజర్ వాళ్ళకి ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఈయుఏ అయితే ఇవ్వడం జరిగింది. వేటికైతే ఈయుఏ ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ వస్తుందో, లైక్ ఇప్పుడు ఫైజర్ వాళ్ళకి వచ్చింది కదా, వాళ్ళు కమింగ్ డేస్ లో వాళ్ళ వ్యాక్సిన్ ని యుఎస్ లో అయితే సప్లై చేస్తారు. అలాగే ఇండియాలో కూడా సీరం ఇన్స్టిట్యూట్ అలాగే భారత్ బయోటెక్ వాళ్ళు కూడా ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇవ్వండి, సో దట్ మేము ఇండియాలో కూడా వ్యాక్సిన్స్ ని సప్లై చేయాలనుకుంటున్నామని ఇండియన్ రెగ్యులేటర్ అయిన డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అడిగితే, మీరు మాకు సబ్మిట్ చేస్తున్న డేటాలో ల్యాక్ ఆఫ్ సేఫ్టీ కారణంగా, సో ఉన్న డేటాలో సేఫ్టీ మాకు కనిపించట్లేదు కాబట్టి మేము ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇవ్వలేమని ఇండియన్ రెగ్యులేటర్స్ అయితే సీరం ఇన్స్టిట్యూట్ అలాగే భారత్ బయోటెక్ వాళ్ళకైతే అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చాలా డేస్ నుంచి కూడా కొంత డ్రాగ్ అవుతూ అండ్ ఇప్పుడు కూడా ప్రెసెంట్ రన్ అవుతున్న టాపిక్ అయితే యూఎస్ ఒక సెకండ్ స్టిమ్యులస్ ప్యాకేజ్ అనమాట. సో దీని రిలేటెడ్ గా మనం చాలా డేస్ బ్యాక్ కూడా మాట్లాడడం జరిగింది. అండ్ కమింగ్ డేస్ లో మోస్ట్లీ ఆఫ్టర్ క్రిస్మస్ ఈ స్టిమ్యులస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందనేలాగా యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, అమెరికా ఒక లోయర్ హౌస్ స్పీకర్ అయితే థర్స్డే అప్డేట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇలాంటి భారీ స్టిమ్యులస్ అంటే ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు మార్కెట్ లోకి ఫ్లో అయితే అది ఈక్విటీ మార్కెట్స్ కి అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ కి అయితే పాజిటివ్ గా ఉంటుంది. బట్ ఇలా స్టిమ్యులస్ రాకముందే మార్కెట్స్ అన్ని, గ్లోబల్ మార్కెట్స్ అలాగే మన ఇండియన్ మార్కెట్స్ అన్ని కూడా ర్యాలీ అవుతున్నాయి. కాబట్టి మోస్ట్లీ ఆ స్టిమ్యులస్ వచ్చే పాయింట్ ఆఫ్ టైంకి కొంత ర్యాలీ మనకి మార్కెట్లో కనిపించి అక్కడి నుంచి కొంత ఎక్కువ కరెక్షన్ అయితే మార్కెట్లో ఉండడానికి పాసిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే మార్కెట్లోకి ఒక స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్ ఫ్లో అవుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుందో, మోస్ట్లీ ఆ స్ట్రాంగ్ పాజిటివ్ న్యూస్ ఫ్లో అయిన తర్వాత ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తూ మార్కెట్లో ర్యాలీ ఉంటుంది కాబట్టి, ఆల్రెడీ ఫ్యాక్టర్ అయి ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి కొంత ర్యాలీ మనకు కనిపించి కొంత షార్ప్ కరెక్షన్ కూడా మార్కెట్లో కనిపించడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి యూఎస్ దగ్గర నుంచి స్టిమ్యులస్ వచ్చింది అనగానే మార్కెట్లో వస్తున్న ర్యాలీని చూసి అక్కడి నుంచి ఇంకా మార్కెట్స్ ర్యాలీ అవుతాయని, అట్ దట్ పాయింట్ లాంగ్ పొజిషన్స్ ని బిల్డ్ చేసేదానికంటే కూడా ఆ లెవెల్ సస్టైన్ అవుతున్నాయా లేదా అని గమనించిన తర్వాతే ఫర్దర్ లాంగ్ పొజిషన్స్ ని యాడ్ చేయడానికి ప్రయత్నించండి. మీరు ప్రీవియస్ గా ఎఫ్ఐడిఐ డేటాని గమనిస్తూ వస్తే మోస్ట్ ఆఫ్ ద మంత్స్ లో 1 or 2 months లో ఎఫ్ఐఎస్ కొంత స్ట్రాంగ్ బులిష్ గా ఉంటారు. అండ్ దెన్ దాని తర్వాత అయినా సరే కొంత సెల్ ఆఫ్ మార్కెట్ లో చేసే ప్రయత్నం చేస్తారు. బట్ ఎఫ్ఐఎస్ని లాస్ట్ 3 months నుంచి, కన్సిక్యూటివ్ మంత్స్ నుంచి మీరు గమనిస్తూ వస్తే వాళ్ళు ఆల్మోస్ట్ నెట్ బయర్స్గానే మార్కెట్లో మిగులుతున్నారనమాట. ఈవెన్ లాస్ట్ వీక్లో కూడా ఎఫ్ఐఎస్ 16,721 crores అయితే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో బై చేయడం జరిగింది. అండ్ ఎంటైర్ మంత్ డిసెంబర్ మంత్కి చూస్తే 27,000 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో వాళ్ళు బై చేయడం జరిగింది అనమాట. డిఐఎస్ కూడా వాళ్ళ సెల్లింగ్ యాక్టివిటీని అయితే కంటిన్యూ చేస్తున్నారు. లాస్ట్ వీక్లో డిఐఎస్ 12,535 crores దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో సెల్ చేస్తే ఈ ఎంటైర్ డిసెంబర్ నెలకు గాను 18,626 crores అయితే డిఐఎస్ అయితే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేయడం జరిగింది. డిసెంబర్ 11th ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఐఐపి డేటా రావడం జరిగింది అనమాట. అండ్ అక్టోబర్ 2020లో ఐఐపి డేటా 3.6% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అవడం జరిగింది అనమాట. యాక్చువల్ గా ఎక్స్పెక్టేషన్స్ ఆల్మోస్ట్ నియర్ టు 1% గ్రోత్ ఉంటుందని ఎస్టిమేట్స్ ని బీట్ చేస్తూ ఐఐపి డేటా అయితే రావడం జరిగింది. ఇన్ సింపుల్ టర్మ్స్ ఐఐపి గ్రో అవుతుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఎక్కువగా గ్రో అవుతున్నట్లు మనం గుర్తుంచుకోవాలన్నమాట. సో ప్రెసెంట్ వచ్చిన ఐఐపి డేటా ఇండియాలో కంపెనీస్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ అనుకున్న దానికంటే బెటర్ గా ఉందన్న డేటా అయితే మనకు చూపిస్తూ ఉంది. నెక్స్ట్ బర్గర్ కింగ్ ఐపీఓ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. రేపు అంటే డిసెంబర్ 14th మనకి బర్గర్ కింగ్ ఐపీఓ అయితే మార్కెట్ లో లిస్ట్ అవబోతుంది. ఎవరికైతే ఐపీఓ అలాట్ అయిందో, ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జిట్ అవ్వాలనుకుంటే 10 AM కి మీరు ఓపెన్ మార్కెట్ లో సెల్ చేయొచ్చు. 10 AM కి అందరూ సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు కాబట్టి కొంత సెల్ ఆఫ్ అనేది ఐపీఓలో మనకు కనిపించడానికి ఎక్కువ శాతం పాసిబిలిటీ ఉంటుంది. ఓపెన్ మార్కెట్ కంటే ముందే ప్రీ ఐపీఓ ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలనేది నేను ఐపీఓ రిలేటెడ్ గా చేసిన డెడికేటెడ్ వీడియోలో మాట్లాడడం జరిగింది. ఎలా ఆర్డర్స్ ప్లేస్ చేయాలని ఈ వీడియోలో నేను అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ రేపు మార్కెట్ కొంత న్యూట్రల్ టు పాజిటివ్ లో రన్ అవుతుంటే నియర్ టు 80% లిస్టింగ్ గెయిన్స్ తో లిస్ట్ అవడానికి అయితే పాసిబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ డిసెంబర్ 15th నుంచి బెక్టర్స్ ఫుడ్ ఐపీఓ కూడా ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ రీటైలర్స్ కి 35% దగ్గరగా వెయిటేజ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది కాబట్టి, ప్రియారిటీ ఇవ్వడం జరిగింది కాబట్టి కంపేర్డ్ విత్ బర్గర్ కింగ్ ఐపీఓలో ఎక్కువ శాతం రీటైలర్స్ కి అలాట్మెంట్ జరగడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఐపీఓ రిలేటెడ్గా డీటెయిల్గా అనాలిసిస్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ ఐపీఓ రిలేటెడ్గా డెడికేటెడ్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. పాసిబుల్ మీ ఫ్రీ టైంలో గమనించడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ 7 ట్రేడింగ్ సెషన్స్ నుంచి ఆల్మోస్ట్ 30% అబోవ్ అయితే ఎస్ బ్యాంక్లో ర్యాలీ అయితే కనిపించింది. అండ్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో ఆల్మోస్ట్ 5% దగ్గరగా లోయర్ సర్క్యూట్ లో అయితే ఎస్ బ్యాంక్ క్లోజ్ అవడం జరిగింది. సాటర్డే అంటే డిసెంబర్ 12th మనకి ఎస్ బ్యాంక్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎస్ బ్యాంక్ వాళ్ళు కెఫే కాఫీ డేకి ఆల్మోస్ట్ 1,500 crores దగ్గరగా చాలా ఇయర్స్ బ్యాక్ అయితే వాళ్ళ అప్పుగా అయితే ఇవ్వడం జరిగింది. బట్ దాని తర్వాత కెఫే కాఫీ డే ఒక ఫైనాన్షియల్ కండిషన్ కొంత వీక్ అవడం అండ్ వీళ్ళు ఇచ్చిన అప్పులు వీళ్ళకి తిరిగి రావని తెలిసాక
ఎస్ బ్యాంక్లో అయితే మనకి నెగిటివ్ ఇంపాక్ట్ చాలా డేస్ బ్యాక్ అయితే కనిపించడం జరిగిందనమాట. బట్ ఇప్పుడు వస్తున్న అప్డేట్ ఏంటంటే కెఫే కాఫీ డేకి సంబంధించిన మీన్స్ ఆ కంపెనీకి సంబంధించిన సబ్సిడరీ అయినా సికాల్ లాజిస్టిక్స్లో 15 lakh షేర్స్ వాళ్ళు సెల్ చేశారని, అంటే ఆల్మోస్ట్ 2.56% వాటా సికాల్ లాజిస్టిక్స్లో సెల్ చేశారని. సో వీళ్ళు సెల్ చేసిన 15 lakh షేర్స్లో ఈచ్ షేర్ ఒక నామినల్ వాల్యూ 10 రూపీస్గా పెట్టి వీళ్ళు సెల్ చేశారు అంటున్నారు. ఎస్ బ్యాంక్ ప్రీవియస్గా ఆల్మోస్ట్ 14 రూపీస్ దగ్గరగా ట్రేడ్ అవుతున్నది కాస్త ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆల్మోస్ట్ November 27 నుంచి అప్పర్ సర్క్యూట్స్ని మేక్ చేస్తూ ఆల్మోస్ట్ 45% దగ్గరగా ర్యాలీ అయితే అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. సో ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ లిమిటెడ్ వీళ్ళు స్టీల్ పైప్స్ని తయారు చేస్తుంటారు అనమాట. అండ్ ఇన్ ఫ్యాక్ట్ స్ట్రక్చరల్ స్టీల్ ట్యూబ్స్ లో వీళ్ళు లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. ఆల్మోస్ట్ 40% దగ్గరగా స్టీల్ పైప్ సెగ్మెంట్ లో వీళ్ళు మార్కెట్ షేర్ అయితే హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళ ప్రీవియస్ రిజల్ట్స్ కూడా కొంత బెటర్ గానే ఉన్నాయి ఫ్రెండ్స్. రీసెంట్ క్వార్టర్ లో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో వీళ్ళ సేల్స్ 34.5% గ్రో అయితే వీళ్ళు ప్రాఫిట్స్ గా రీసెంట్ క్వార్టర్ లో 92 crores పోస్ట్ చేయడం జరిగింది. అది లాస్ట్ ఇయర్ తో పోలిస్తే 67% గ్రో అయినట్టు అనమాట. ఉన్న అప్డేట్ మాట్లాడుకుంటే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ వాళ్ళు వాళ్ళ షేర్స్ ని స్ప్లిట్ చేయడానికి రీసెంట్గా వాళ్ళ బోర్డు అయితే అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. దాని రిలేటెడ్గా రికార్డ్ డేట్ని 16th December అయితే వాళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది అనమాట. ప్రెసెంట్ 3600 అరౌండ్ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ 700 రూపీస్ దగ్గర అయితే కమింగ్ డేస్లో ట్రేడ్ అవ్వబోతున్నాయి. అండ్ అలాగే ఈచ్ షేర్ ఎవరైతే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్లో హోల్డ్ చేస్తుంటారో ఒక్కొక్క షేర్ 5 షేర్స్గా మారుతాయి. సో ఎన్ని షేర్స్ అయితే మీరు హోల్డ్ చేస్తుంటారో అపోలో ట్యూబ్స్లో అవి 5తో మల్టిప్లై అయ్యి ఫైనల్గా మీ డీమ్యాట్ అకౌంట్లో అయితే రిఫ్లెక్ట్ అవుతాయి. మీ షేర్ నెంబర్ 5తో మల్టిప్లై అవుతుంది, షేర్ ప్రైస్ 5తో డివైడ్ అవుతుంది. సో దట్ మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ స్టాక్ స్ప్లిట్కి ముందు ఎంత ఉంటుందో స్టాక్ స్ప్లిట్ తర్వాత కూడా ఐడియల్గా అలా ఉండడానికే పాసిబిలిటీ ఉంటుంది. కాకపోతే 3600 రూపీస్ దగ్గరగా ఉన్నప్పుడు రీటైలర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు. 3000తో పోలిస్తే 700 అనేది కొంత లోయర్ వాల్యూ కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ టైంలో రీటైలర్స్ ఎక్కువ పార్టిసిపేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ప్రీవియస్ స్టాక్ స్ప్లిట్లో కూడా మనకు అలానే కనిపించింది అనమాట. స్టాక్ స్ప్లిట్ ఎప్పుడైతే జరుగుతుందో రీటైలర్స్ యాక్టివిటీ కొంత ఎక్కువై స్టాక్ ప్రైస్ పాజిటివ్గా మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ కేవలం నేను చెప్తున్న డేటాను బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్. కంపెనీ రిలేటెడ్గా ఉన్న డేటాను కూడా గమనించండి. ఈవెన్ లాక్డౌన్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో 1100 వరకు ఫాలో అయ్యి అండ్ ఈవెన్ రీసెంట్ టైమ్స్లో చాలా ఎక్కువ ర్యాలీ అవుతూ ఆల్ టైమ్ హై దగ్గర అయితే ప్రెసెంట్ ట్రేడ్ అవుతూ ఉంది. లాస్ట్ వీడియోలో మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ ఒక స్టాక్ స్ప్లిట్లో మేము పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఎప్పటిలోపు షేర్స్ కొనాలన్నారు. సో అలా కొనడానికి మండే లాస్ట్ డేట్ అనమాట. కేవలం స్టాక్ స్ప్లిట్ కోసమే పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే మాత్రం అలా ఒక షేర్ 5 షేర్లుగా మారుతుంది కాబట్టి దాని అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటే మాత్రం సో నేను ఇందాకే మీకు నేను లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. షేర్స్ అయితే 5తో మల్టిప్లై అవుతాయి, అట్ సేమ్ పాయింట్ ఉన్న షేర్ ప్రైస్ కూడా 5తో డివైడ్ అవుతుంది కాబట్టి ఐడియల్లీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూలో పెద్ద చేంజ్ అయితే ఉండదు. నెక్స్ట్ పవర్ గ్రిడ్ గురించి మాట్లాడుకోవాలి. పవర్ గ్రిడ్ ఒక బోర్డ్ 5 రూపీస్ ఇన్ టర్మ్ డివిడెండ్ అయితే ఇవ్వడానికి అయితే అగ్రీ చేయడం జరిగింది. అండ్ ఆ డివిడెండ్ రిలేటెడ్గా ఎక్స్ డేట్ అయితే December 17th అనమాట. సో December 17th కంటే ముందు ఎవరైనా పవర్ గ్రిడ్ షేర్స్ కొనుక్కున్నట్లయితే ఆ డివిడెండ్కి ఎలిజిబుల్ అవుతారు. బట్ ఏ కార్పొరేట్ యాక్షన్లో అయినా సరే మనకు వచ్చే అడ్వాంటేజ్కి షేర్ ప్రైస్లో అడ్జస్ట్మెంట్ జరిగిపోతుంది కాబట్టి కేవలం ఆ కార్పొరేట్ యాక్షన్ కోసం షేర్లో యాక్టివిటీ తీసుకోవడం అనేది అంత బెటర్ యాక్టివిటీ అయితే కాదు ఫ్రెండ్స్. బట్ ఏ డేట్ కంటే ముందు కొంటే ఆ కార్పొరేట్ యాక్షన్కి మీకు ఎలిజిబిలిటీ వస్తుందనేది మాత్రమే నేను వీడియోలో మీకు అప్డేట్ చేస్తుంటాను. నెక్స్ట్ సిప్లా రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. యూఎస్కి సంబంధించిన సెల్జిన్ అనే కంపెనీ క్యాన్సర్ రిలేటెడ్గా ఎక్కువగా డ్రగ్స్ని తయారు చేస్తూ ఉంటారు అండ్ వాటి రిలేటెడ్గా వాటికి ఎక్కువ పేటెంట్స్ ఉన్నాయి. సెల్జిన్ వాళ్ళ పేటెంట్ ఎక్స్పైర్ అవ్వకముందే ఈ లినాలిడోమైడ్ని రెవ్లిమిడ్ ఒక జెనరిక్ వెర్షన్ని మార్కెట్లో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో సిప్లాకి అగైనెస్ట్ గా సెల్జిన్ వాళ్ళైతే యూఎస్ కోర్టులో అయితే కేసు వేయడం జరిగింది. కోర్టు ఒక జడ్జిమెంట్ వచ్చేదానికంటే ముందే సిప్లా అలాగే సెల్జిన్ వాళ్ళు ఒక సెటిల్మెంట్ కు రావడం జరిగింది అనమాట. సో ప్రెసెంట్ వస్తున్న డేటా ప్రకారం 2022 మార్చ్ ఆ పాయింట్ ఆఫ్ టైం తర్వాత నుంచి సిప్లా వాళ్ళు ఈ లినాలిడోమైడ్ రెవ్లిమిడ్ ఒక జెనరిక్ వెర్షన్ వాళ్ళ ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు అని ఎలాగైతే ప్రెసెంట్ అయితే అప్డేట్ రావడం జరిగింది. సో ఇది ఇమీడియట్ గా సిప్లా ఒక రెవెన్యూస్ అలాగే ప్రాఫిటబిలిటీని ఇంపాక్ట్ చేయకపోయినా మార్చ్ 2022 తర్వాత వాళ్ళ నెంబర్స్ లో అయితే ఈ డ్రగ్ వల్ల వచ్చే రెవెన్యూస్ కొంత వాల్యూ అయితే యాడ్ చేస్తాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఫ్రైడేలో మనకు కొంత స్ట్రాంగ్ ర్యాలీ టాప్ సైడ్కి వెళ్ళి దాని అగైన్ మళ్ళీ సెల్ ఆఫ్ అయితే కనిపించి ఫైనలీ 13,500 అబోవ్ నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది కాబట్టి స్టిల్ ఇదే సపోర్ట్ అలాగే రెసిస్టెన్స్ అయితే గమనిస్తున్నాను. 13,460 ఫర్ ది బ్రేక్ అయితే 13,400 అరౌండ్ కూడా నిఫ్టీ సపోర్ట్ అయితే మనం గమనించవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 30,340 అండ్ రెసిస్టెన్స్ 31,280. నిఫ్టీ ఆప్షన్ చైన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది డిసెంబర్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. సో నెక్స్ట్ వీక్లో నిఫ్టీ ఏ రేంజ్ బిట్వీన్లో ట్రేడ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందన్న డేటాని గమనిస్తే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి లోయర్ లెవెల్స్కి గమనిస్తే ఏ లెవెల్ దగ్గర ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉందని, సో 13,500, 13,400, 13,300 దగ్గర ఆల్మోస్ట్ 10-12 lakhs దగ్గరగా మాత్రమే ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయింది. బట్ 13,200 దగ్గర 23 lakh ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఇంట్రాడేలో కూడా 5,20,000 దగ్గరగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఫామ్ అయింది. కాబట్టి ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్కి మూవ్ అవుతూ ఉంటే 13,200 అనేది ఒక స్ట్రాంగ్ బేస్గా అంటే స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్ట్ అవడానికి అయితే పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ నుంచి లోయర్ సైడ్ మూవ్ అవుతుంటే 13,200ని మనం ఒక ఇంపార్టెంట్ సపోర్ట్గా అయితే గమనించవచ్చు.
అండ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్ కి మూవ్ అవుతూ ఉంటే 13,800 లెవెల్ ని మీరు గమనిస్తే ఓవరాల్ గా 12 lakh, అలాగే ఇంట్రాడేలో ఆల్మోస్ట్ 2 lakh దగ్గరగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఫామ్ అయింది. కాబట్టి ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి వెళ్లే ప్రయత్నం చేస్తే 13,800 ని మనం రెసిస్టెన్స్ గా అయితే గమనించవచ్చు. 13,200 to 13,800 ఆ 600 పాయింట్ రేంజ్ లో నెక్స్ట్ వీక్ లో నిఫ్టీ ట్రేడ్ అవడానికి అయితే పాసిబిలిటీ ఉంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చితే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చూడండి. ఇఫ్ ఇన్ కేస్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.